ఏ ఫ్రెండ్స్ చూడండి, ఇక అట్లా ఖుషికి ఫోన్ ఇస్తే ఖుషి మాత్రమే ఇక ఫోన్ చూసుకుంటే అట్లా కావాలంటది. పక్కూతు ఫోన్ ఉన్న వాళ్ళతోనికే అవుతుంది. పిలుస్తారా ఖుషి ఇక వస్తలేదు, ఎందుకంటే నేను ఫోన్ చేయను కాబట్టి వస్తలేదు. వాళ్ళ అయ్య దగ్గర ఫోన్ ఉంది కదా, అది కావాలని అలా కూర్చుంది కదా. ఫోన్ కావాలనా? ఫోన్ కావాలనా? కావాలనా? అది తలకాయ ఊపుతుంది. ఫోన్ కావాలనా? ఫోన్ ఫోన్ ఏది? ఫోన్ ఏది? అది కావాలనా? కావాలనా? నిన్ను కొడతారు ఇంట్లో, నిన్ను కొడతారు, నిన్ను రోజు చూస్తారు ఇంట్లో ఫోన్ తీసుకుంటే. ఫోన్ కావాలనా ఖుషి? దేకో ఫోన్ కావాలనా? నేను తిడుతున్నాను, ఆమెకు అర్థమవుతుంది. ఫోన్ కావాలనా నీకు? నీకు ఫోన్ కావాలనా? బాత్కర్. ఇక సగం హిందీ సగం తెలుగు కూర. ఇంకా ఫోన్ అయితేనే ఇక అన్నం తింటుంది, ఫోన్ అయితేనే ఇంట్లో ఉంటుంది, ఫోన్ అయితేనే ఇంకా ఉంటుంది. ఫోన్ లేకపోతే పిచ్చెక్కిపోతుంది అలాక. ఇక ఊకే ఫోన్ కావాలంటది. ఠీకే ఖుషి బాయ్ బాయ్ బాత్ కర్ కుచ్ బాయ్. ఇక కోపం వచ్చింది ఖుషి, ఎట్లా చూస్తుంది నాదికు, చాలా కోపం వచ్చింది. ఫోన్ ఇస్తలేదు చెప్తుందని చాలా కోపం వస్తుంది. ఇంకా ఎట్లా చూస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇక నాది కాగో ఇంకా నన్ను కొట్టవలసింది బబ్లుని కొడుతుంది, అట్లా కోపం వస్తుంది. చూస్తున్నారు కదా మీరు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు మాత్రం పిల్లలకు ఫోన్ అలవాటు చేయకండి. మీరు చేసుకున్న పని కూడా డిస్టర్బ్ చేస్తారు, ఇంకోటి పిల్లలు కూడా ఖరాబ్ అవుతారని ఇప్పుడు నాకు ఆలోచన వస్తుంది ఫోన్ వస్తే. అందుకనే ఫోన్ అలవాటు చేయకండి ప్లీజ్. ఎందుకంటే వాళ్ళకు చిన్నగా ఉన్నప్పుడే కంటి చూపు తగ్గుతుంది కాబట్టి చెప్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.